హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇది ఎప్పుడు వీడియో అనుకుంటున్నారా? ఇది గోవాకి వెళ్ళాం కదా, మేము గోవాకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. మొత్తం 5 ఫ్యామిలీస్ కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాము. వెళ్ళి కూడా 1 మంత్ పైన అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. క్లిప్స్ అన్నీ ఎక్కడెక్కడనో ఉన్నాయి, అవన్నీ వెతుక్కొని ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎనీహౌ ఇప్పటికైనా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజే వరలక్ష్మి వ్రతం ఉండింది. ఇంకా మేము డేట్ అవి చూసుకోకుండా ఫస్ట్ ముందే 1 మంత్ బ్యాకే బుక్ చేసుకోవడం వల్ల ఇంకా తొందరగా రెడీ అయిపోయి ఇంట్లో పూజలు చేసుకొని మార్నింగ్ 8 o'clock అయితే బయలుదేరిపోయాము. ట్రాఫిక్లో ఉన్నాము చూడండి. అర్లీ మార్నింగ్ ఏం తినకుండా జర్నీ అనేసరికి అందరు కొంచెం వామిటింగ్ ఫీలింగ్ సెన్సేషన్స్ అలా ఉన్నారనమాట, చాలా డల్గా. కానీ ట్రిప్ కాబట్టి వెళ్తున్నాము హ్యాపీగా. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి చూడండి అందరూ చాలా ట్రైన్లో అయితే మా పిల్లలు మామూలు గోల చేయలేదండి అసలు. చాలా నచ్చింది జర్నీ అయితే. అందరూ కలిసి ఇలాగా హ్యాపీగా అందరు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తీసుకుపోయాము. తీసుకున్న ఫుడ్ మార్నింగ్ టిఫిన్కి పూరి, ఇంకా పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఇంకా పప్పు ఉన్నింది. ఇంకా పిల్లలందరికీ పెట్టాము. ఇంకా వాళ్ళకి నచ్చింది తింటున్నారు. ఇంకా మేమైతే టైంపాస్కి కోన్ పెట్టుకుంటున్నాము. లేడీస్ అందరం ఒక దగ్గర కూర్చొని అన్నీ మంచిగా ఆడుకుంటున్నాము. అంతాక్షరి ఇంకా ఏవో ఆడుకున్నాము. ఇంకా జెంట్స్ అయితే వాళ్ళకు కూడా టైంపాస్ కాక వాళ్ళైతే కార్డ్స్ కొనుక్కున్నారు. ట్రైన్లోని కార్డ్స్ అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కార్డ్స్ కొనుక్కొని ఇంకా వాళ్ళు అప్పుడు దాకా ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా కార్డ్స్ ఆడుకుంటున్నారనమాట. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. లేడీస్ అందరూ ఒక కంపార్ట్మెంట్లో, జెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారనమాట. ఇంకా పిల్లలు అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు. పైకి కిందికి ఒక 100 సార్లు దిగి ఎక్కింటారు. అసలు మామూలు అల్లరి చేయలేదు. ఇంకా పిల్లలు అన్నాక నలుగురు కలిస్తే ఇంకా అంతే కదా, నలుగురు కాస్త పిల్లలే ఒక 10 members అయ్యారు. ఇంకా 10 members పిల్లలతో మామూలుగా ఉండదు కదా. ఇంకా ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి అయితే మేము గోవాకి రీచ్ అయిపోయాము. వాస్కోడి గామాలో దిగి అక్కడ మాకు బస్సు ట్రావెలింగ్ మాట్లాడాము. మేము బస్సు వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని మాకైతే హోటల్కి అయితే తీసుకుపోతున్నారు. ఇది అక్కడ మధ్యలో తీసిన వీడియో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బ్రిడ్జ్, అంతా గోవా బ్రిడ్జ్. బస్సు ట్రావెలర్ పికప్పింగ్ డ్రాపింగ్, ఇంకా మనకి ఎక్కడికన్నా అక్కడి నుంచి మనం బుక్ చేసుకున్న రూమ్ నుంచి మనం ఏం చూడాలనుకుంటున్నామో అన్నిటికీ చూడడానికి అంతా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అనమాట. చూడండి అందరూ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వకుండా అలాగా ఎక్కిన బస్సులో అలాగా హోటల్కి వెళ్తున్నాం అనమాట. అప్పుడు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ట్రైన్ జర్నీ అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అందరూ చూడండి మంచి గోవాకి రీచ్ అయిపోయాము. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు అందరూ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇంకా ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ తిని ఇంకా అందరూ బయలుదేరిపోయామన్నమాట. మా లేడీస్ అందరము ఒకటే కలర్ డ్రెస్ థీమ్ పెట్టుకున్నామన్నమాట. ఆ రోజు మేము నార్త్ గోవా, వెస్ట్ గోవా అలాగా ఏవేవో బుక్ చేశారు ప్యాకేజీలో. అవన్నీ చూసుకొని తర్వాత 2-3 బీచెస్ కవర్ చేసాము. ఇంకా ఈ వీడియోలో అయితే మేము రైల్వే స్టేషన్లో దిగి హోటల్కి వెళ్తున్న వీడియో అనమాట. పాటలు పెట్టి డ్యాన్స్ వేసుకుంటూ ఎంత ఎంజాయ్గా, ఎంత బాగుందో అసలు. లొకేషన్ కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా కొద్దిసేపు చూడాలనిపించింది. అందరూ చాలామంది గోవా అంటూ ఉంటారు. ఏముందబ్బా గోవాలో అనుకున్నాను, కానీ వెళ్ళాక తెలిసింది గోవా చాలా బాగుందండి నిజంగా. అంటే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది లైఫ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు రాబుద్ది కాలేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించింది మాకైతే నిజంగా. అందరికీ నాకైతే ఇప్పుడు దాకా చూసిన ప్లేసులలో గోవా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రిప్ అయితే ఇంకా ఒక్కళ్ళు వెళ్తే అంత హ్యాపీనెస్ ఉంటుందో లేదో తెలియదు, కానీ అంతమంది ఫ్యామిలీస్ వెళ్ళేసరికి దాదాపు మేమందరం కలిసి ఒక 20 members ఉన్నాము. ఇక 20 members కలిసి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసేసరికి మాకైతే చాలా నచ్చింది ట్రిప్ అయితే. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అసలు.
ఇంకా చెప్పలేను నేను ఎంత అనేది. ఇలా మీరు కూడా ఇలాగ ట్రిప్పులకి ఎక్కడికన్నా వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి కామెంట్లో. ఇంకా మొత్తానికైతే హోటల్ దగ్గరికి వచ్చేసి మొత్తం రెడీ అయిపోయి వచ్చేసాం బయటికి. ఇగో మేము దిగిన లాడ్జ్ అనమాట ఇది హోటల్. మేము ముందే బుక్ చేసుకున్నాం 1 month బ్యాక్. మాకు లక్ ఏంటంటే మాకు తెలుగు ఫుడ్ దొరికే పర్సన్ దొరికారనమాట. ఆ పర్సన్ మన తెలంగాణ అతను కావడం వల్ల మాకు ఫుడ్కి కూడా ఏం ప్రాబ్లం కాలేదండి. యాక్చువల్గా ఇక్కడ గోవాలో ఫుడ్ అస్సలు బాగోదంట, కానీ మాకైతే అక్కడ పూటకి మస్తు టేస్టీ ఫుడ్ అయితే తిన్నాము. టిఫిన్స్ అవని, మధ్యాహ్నం లంచ్ అవని, నైట్ డిన్నర్ అవని అండి చాలా బాగా చేసి పెట్టారు. మాకు ఫుడ్ కూడా ప్రాబ్లం కాలేదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇది లాబీ. ఇక్కడ వెయిటింగ్ అట్లా చేసుకోవడానికి, ఇంకా బుకింగ్ చేసుకున్న వాళ్ళు అలాగా కూర్చోడానికి. ఇది వచ్చేసి క్యాంటీన్ తినేదన్నమాట. ఇంకా ఇక్కడనే మనము ఫుడ్ తినచ్చు. టిఫిన్స్, లంచ్, డిన్నర్ అంతా ఇక్కడనే చేస్తాము. నేను ఇలా చూపిస్తున్నాను అనమాట, మా సబ్స్క్రైబర్స్ చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఇంకా ఇక్కడైతే పెడతారు మొత్తం అన్ని వెరైటీస్. మనమే సర్వ్ చేసుకొని అక్కడికి వెళ్ళి తినొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి లిఫ్ట్లో వెళ్తే మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో మన రూమ్స్. ఇంకా రూమ్స్ అయితే నేను చూపించలేదు, ఇక్కడ వరకే చూపించాను. మన రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తున్నాను ఈ వీడియోలో నేను. ఇంక ఇక్కడ నుంచి మేమైతే అందరము పోర్ట్కి అయితే వెళ్ళాము. అంత గ్రూప్ ఫోటో ఒకటి దిగి చూడండి, చిన్న పెద్ద అంతా కలిసి 20 members ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి పిక్ చేసుకొని వెళ్తారు. మళ్ళీ మనం చూసిన తర్వాత మళ్ళీ మనల్ని వేరే ప్లేస్కి అయితే తీసుకుపోతారు. బస్సు అంతా కూడా ఒక మినీ బస్సు టైప్లో మాట్లాడదాం అన్నమాట. ఎంత ప్యాకేజ్లోనే ఇదంతా కూడా చాలా బాగుంది. ఇంకా చూడండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. అందరూ ఫ్యామిలీస్తో కలిసి ఇలాగ ఇంకా చాలా మేమైతే ఇంకా చాలా ట్రిప్పులు ఇలా వెళ్ళాలి, ఇంకా ఇలాంటి మెమోరీస్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి అని మాకు చాలా అనిపించింది. చాలా బాగుండింది ట్రిప్ కూడా. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు ఒక దగ్గర దిగి పిల్లలకి స్నాక్స్, ఇంకేమేమి కావాలి, వాటరు అన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీ అయితే. ఇంకా పిల్లలైతే ఫుడ్ కానీ అసలు దేనికి కూడా సతాయించలేదండి. ఒక్కటే ఎంజాయ్. వాళ్ళు కూడా బాగా ఓపికగా అసలు సతాయించకుండా అక్కడిక్కడ తిరిగి అన్నీ చూడడము బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇదైతే ఏదో పోర్ట్ అనుకుంటా. ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ RRR షూటింగ్ కూడా చేశారంట ఈ పోర్ట్లో. RRR మూవీలో ఒక సీన్ ఉంటుందండి. మన రామ్ చరణ్ గారిని లాక్ చేస్తారు కదా, అక్కడ బంధిస్తారు. ఆయన లోపల నుంచే జై భీమ్ గారు విడిపిస్తారు కదా, ఆ పోర్ట్ అనమాట ఇది. ఆ షూటింగ్ ఇక్కడనే జరిగిందంట. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి. వ్యూ అంతా సముద్రం అంతా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలామంది వస్తున్నారు చూడటానికి. అంతా ఇది టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఎండాకాలంలో వస్తే మామూలుగా ఉండదు అసలు ఎండలు. ఇంకా మనం వచ్చింది మంచి రైనీ సీజన్ కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది చూడటానికి కూడా. మనకి అంత హాట్గా లేకుండా తిరగచ్చు, అంతా మంచిగా ఉండింది. అంటే ఇంకా సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. మనం అంత మంచిగా అంటే ఎండకి తిరగలేము, ఏం చూడలేము. ఈ సీజన్లో నాకు మంచిగా అనిపించింది అనమాట, రావడం మంచిదైంది అనిపించింది. ఇంకా మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఇట్లా రైనీ సీజన్లో అట్లా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది గోవా అయితే. ఇంకా ఈ వెదర్కి ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ చూసినా చెట్లేనండి, పచ్చగా ఉంటుంది చాలా. అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవు అట్లుంటుంది అనమాట వ్యూ అనేది అంతా కూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు అయితే ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఫోటోలు దిగి
చాలా బిజీలో ఉన్నారు. అక్కడ వెళ్ళేంత వరకు బస్సులోనే కలిసి ఉంటున్నాము. ఇంకా అక్కడ దిగిన తర్వాత ఎవ్వరు వాళ్ళు వెళ్ళిపోయి ఏదేది చూస్తున్నారు, ఇండివిజువల్గా అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తిరిగి చూస్తున్నారనమాట. ఇంకా నేనైతే వీడియో పర్పస్ కోసం అని చెప్పేసి వీడియో తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ మీకు చూపించాలి అన్నట్టుగా నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. చూడండి. ఇగోండి కింద కనిపిస్తుంది కదా, అదే అనమాట మనం RRR మూవీలో చూసేది. అందులోనే రామ్ చరణ్ గారిని వాళ్ళు బంధించేది. ఓపిక ఉండి తిరిగి చూస్తే చాలా పెద్దగా ఉందండి పోర్ట్ అయితే. కానీ ఒక్కొక్కసారి ఇంత నడవాలా అనిపించింది నాకైతే. అయినా కూడా ఓపిక చేసుకొని నడిచి చూశాను నేనైతే అన్నీ. బాగుంది వ్యూ అంతా కూడా. ఇంకా మనం ఒక దగ్గరికి వెళ్ళామంటే బద్దకించకుండా అన్నీ చూడాలి కదా, తిరగాలి. ఇంకా వెళ్ళినందుకు ఫలితం ఉండదు కదా, లేకపోతే చూడకపోతే. ఇంత ఖర్చు పెట్టుకొని పోయి నేను నడవలేను కూర్చుంటా అంటే అవ్వదు కదా. అందుకని నేను అయితే చాలా యాక్టివ్ అయిపోతాను ఎక్కడికన్నా వెళ్తే మాత్రం. అంత తిరిగి చూసి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. అలా సముద్రం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ అందరూ మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మామూలు దిగట్లేదు అసలు. ఒక్కొక్కరు ఒక 100 ఫోటోలు ఒక ప్లేస్లో దిగుతున్నారు. అంత ఫోటోలు పిచ్చింది మా వాళ్ళకైతే. ఎవరు తక్కువ కాదులేండి, అందరికీ అంతే. అంటే ఒక ప్లేస్కి వెళ్ళామంటే మనకి మెమొరబుల్గా ఉంటుందని ఫోటోలు బాగా దిగుతాము అందరము. మా బ్యాచ్ అందరం ఫోటోలు బాగా దిగుతాం అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇక్కడనే రామ్ చరణ్ గారిని బంధించిన వీడియో తీశారు అని చెప్పేసి. ఇగో నేను కూర్చున్నా కదా అక్కడ, అది కనిపిస్తుంది కదా, అందులో అనమాట మనం మూవీలో చూసేది ఆ సీన్. ఆయన అందులో నుంచే ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు కదా పైకి, ఇలాగా ఇలాగా చేస్తారు కదా, అది అందులోనే అనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం గోవా గురించి అన్నీ ఉన్నాయి ఫొటోస్. ఇవి పాతవి, అంతకుముందు ఇట్లా ఉన్నింది, అది ఇలాగ అయిపోయింది అనమాట ఇప్పుడు. అట్లా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అనమాట అవి. అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ ఇక్కడ దీంట్లో మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గోవాలో ఏమేమి ప్లేసెస్ చూడదగ్గ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము, కాకపోతే కొన్ని ప్లేస్లకి అయితే మేము వెళ్ళలేదు. అన్నీ కవర్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ పడుతుంది అనుకుంటా గోవా మొత్తం కవర్ చేయాలంటే. మేమైతే ఒక 5 days ఉన్నాము. 5 days సరిపోలేదు మాకు. బట్ మా వాళ్ళకి లీవ్స్, అందరికీ జాబులు చేసే వాళ్ళకి లీవ్స్ అన్నీ సెట్ అవ్వాలి కదా. మొత్తానికైతే కొన్ని మెయిన్ ప్లేస్లు అయితే చూసాము. ఇంకా ఇక్కడ నుంచి ఈ పోర్టు చూసిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ ఇంకొక పోర్ట్కి అయితే వెళ్ళాము. అది కూడా మనము డాక్టర్ ఏదో మూవీ ఉందండి, నాకు మూవీ పేరు గుర్తు రావట్లేదు. ఆ మూవీ షూటింగ్ జరిగింది, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనమాట ఇది. ఇక్కడనే ఈ సముద్రంలో నుంచి
శివకార్తికేయన్ గారిది డాక్టర్ మూవీ ఉంది కదా, అందులో లాస్ట్ సీన్ ఇక్కడనే షూటింగ్ జరిగిందంట. చాలా బాగుంది కదా ప్లేస్, చూడండి ఎంత బాగుందో అసలు. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, పచ్చగా మంచి మంచి చెట్లు అన్నీ కూడా. మనము కుండీల్లో షో పీసెస్ చెట్లు మనము కావాలని పెంచుకుంటాం కదా, ఆ చెట్లన్నీ గోవాలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ అలా మామూలుగా పిచ్చి మొక్కలు ఎట్లా వస్తాయో అట్లా షో పీసెస్ చెట్లు, చాలా రకాల చెట్లు ఇలా నార్మల్గా రోడ్ సైడ్లో వచ్చేస్తాయండి. అంటే మామూలుగా వాటంతకు అవే వచ్చింటాయి అన్నమాట. ఎంత బాగుంటాయో చూడ్డానికి. చాలా రకాల మనీ ప్లాంట్స్ అంట అవన్నీ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్